సార్ ఇప్పుడు ఒక క్లాస్‌కి, ఒక స్కూల్‌కి పరిమితం కాకుండా ఇన్ని వందల స్కూల్స్ తిరుగుతున్నారు. ఎన్నో క్లాసులు తీసుకుంటున్నారు. ఆహ్, మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా సార్ స్టూడెంట్స్‌తో. అసలు వాళ్ళేమైనా చెప్తుంటారా? మాకు కావాల్సింది ఇది అని చెప్పి. వాళ్ళు చెప్పేది వాళ్ళ పేరెంట్స్‌కి అర్థమవుతదా? లేకపోతే పేరెంట్స్ ప్రెషర్ వల్ల వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి చెప్పింది చేస్తూ వెళ్ళిపోతుంటారా? చాలా మంచి క్వెషన్ అమ్మా. యాక్చువల్‌గా ఏంటి అనంటే ఈరోజు పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది తల్లిదండ్రులకి, విద్యార్థులకి, పాఠశాలలకి మూడిటి మధ్య ఉంది. హ్మ్. పూర్తిగా విద్యార్థి నా 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 పిల్లలు ఏంటి అనేటువంటి అవగాహన తల్లిదండ్రులు పెట్టట్లేదు. హ్మ్. అంటే ఒక ₹1,00,000 ఫీజు ఇచ్చేసి నేను ఆ స్కూల్‌లో ఏసేస్తే నా పనైపోయింది. రాంగానే నేను తీసుకెళ్ళి ట్యూషన్ సెంటర్‌లో పడేస్తే నా పనైపోయింది అని అనుకునేవాళ్ళు ఒక 80% ఉన్నారు. హ్మ్. సో నా పిల్లవాడికి ఇది కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా పిల్లల మీద రుద్దేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఇష్టాల్ని తెలుసుకోకుండా. అవే ఈ యొక్క అనేక విపత్కర పరిణామాలకి కారణం. అంటే పిల్లలు సూసైడ్ చేసుకోవడం కానీ, లేకపోతే బయటకు వచ్చేయటం కానీ, వీటన్నిటికీ కారణం ఏంటి అని అంటే నాకు కావాల్సింది ఏంది అనేటువంటి విషయం తల్లిదండ్రులకి అడగట్లేదు, తెలుసుకోవట్లేదు, రుద్దుతున్నారు. రుద్దొద్దు. ఏది కూడా అత్యున్నతమైనటువంటి రంగం కాదు, ఏది కూడా పనికిమాలిన రంగం కాదు. ప్రతి రంగంలో కూడా అత్యంత సంపన్నులు ఉన్నారు. మీరు హోటల్ ఇండస్ట్రీ తీసుకుంటే దాంట్లో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తీసుకుంటే దానిలో గొప్పవాళ్ళు ఉన్నారు. మీడియా తీసుకుంటే దానిలో గొప్పవాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కన్స్ట్రక్షన్ ఫెయిల్, అన్ని వ్యాపారాల్లో ఇటువైపు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఒకదానికే తీసుకొని వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో పిల్లవాడితో కూర్చొని మాట్లాడాలి. నీ బలం ఏంది నాన్న, నీ బలహీనత ఏంది, నీ ఇష్టం ఏంటి, నీ అయిష్టం ఏంటి అనేది. అంతేగాని నా ఇష్టాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దడం అనేది లేదు. అలాంటి స్కూల్ని ఎంచుకోవాలి. సో ఇందాక మనం మాట్లాడుకుంటూ ఆగాం, ఏది డిఫరెంట్ స్కూల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. వీడికి కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇష్టం. అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏ ఆర్టో లేకపోతే ఇంకోటో, అది ఫ్యామిలీ పరంగా కూడా ఇష్టం. తీసుకొని వెళ్ళేసి ఒలింపియాడ్ స్కూల్లో, సోకాల్ కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు దే ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్కూల్లో వేసి మా వాడికి ఆటలు లేవు, పాటలు లేవు అని అంటే, అది ఒక 600 గజాలు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నడుస్తుందన్న సంగతి నీకు తెలుసు. అక్కడ ప్లే గ్రౌండ్ లేదన్న సంగతి నీకు తెలుసు. అక్కడ నువ్వు చేర్పించి అవన్నీ కావాలని కోరుకోవడం ఎందుకు? సో ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్లోనే జాయిన్ చేయండి. ఆటపాటలు అక్కడ చేర్పించి మా వాడికి ఐఐటిలో సీట్ రావాలి, ఐఐటి ముంబైలో రావాలి సీట్ అని చెప్పని అనుకుంటే ఎలా వస్తుంది? రాదు. ఆ కరికులం డిజైన్ అయింది ఒక పద్ధతి కోసం, ఇక్కడ ఈ స్కూల్ డిజైన్ అయింది ఒకదాని కోసం. మిమ్మల్ని మనం ఆల్రెడీ ముందే అవి డిక్లేర్డ్గా మేము ఇవి చెబుతాము అని చెప్పి డిక్లేర్ చేసి ఉన్నాయి. మన సైన్స్ నుంచి కొన్ని నేర్చుకుంటాం, మ్యాథ్స్ నుంచి కొన్ని నేర్చుకుంటాం. సంబంధం లేనివి కొన్ని ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టంలో యాడ్ చేస్తున్నారు. అవి ఇన్ ఫ్యూచర్కి ఎలా యూజ్ అవుతాయి? చూసి అంటే ఇక్కడ ఏమైపోయింది అని అంటే, పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో ఉండి ఏమవుతుంది అని అంటే, ప్రతి స్కూలు కూడా ఏదో ఒక కొత్తదనాన్ని ఆకర్షించడానికి తీసుకోవాల్సిన పరిస్థితిలో ఏర్పడి ఆ ఆకర్షణల్ని ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది. ఆకర్షణని ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది. అవి నిజంగా ఉపయోగపడతాయా అని అంటే 1% పిల్లలకు ఉపయోగపడతాయి. సో మరి మీరు కూడా ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు కదండి, మీది కూడా ఒక ఆకర్షణే కదా అని అంటే, బేసిక్ మ్యాథ్స్, బేసిక్ సైన్స్, బేసిక్ అనేటువంటి దాని మీద మనం ఎంత తర్ఫీదు ఇచ్చినా కానీ తర్వాత కాలంలో అది దేనికో దానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏవైతే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, రోబోటిక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటివి మనం తీసుకొస్తున్నాం. ఇవి పర్టికులర్గా ఆ ఒక్కదానికి వెళ్ళడానికే. తర్వాత వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వట్లేదు, ఇవ్వలేము. ఎందుకనంటే అవి తర్వాత అయినాయి. మరి ఇన్ ద నేమ్ ఆఫ్ ఇక్కడ మనం ఫౌండేషన్ కానీ, లేకపోతే స్కూల్లో మనం ఎక్స్ట్రా అకాడమిక్ యాక్టివిటీస్ ఏవి చేసినా కూడా అవి ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఒక మోతాదులో ఎన్హాన్స్ అవుతుంది. ఆ మ్యాథ్స్ అనేది నీకు తర్వాత ఎప్పుడైనా కానీ అది ఉపయోగపడుతుంది. ఇవి ఏంటి అని అంటే, కొంత అంటే ఈరోజు మీ మొబైల్ ఉంది, 6 నెలలకు అప్డేట్ అయిపోతుంది. సో ఈరోజు నేర్చుకునేటువంటి ఏ కోర్సు కూడా, సాఫ్ట్వేర్ కోర్సు కూడా నెక్స్ట్ 10 ఏళ్ల తర్వాత ఉంటుందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నేను డిగ్రీ చదివేటప్పుడు అబ్బా C++ అంటే గొప్ప,
ఇప్పుడు అసలు C++ గురించి మాట్లాడేది లేదు. సో కానీ నేను చదువుకున్నా, మీరు చదువుకున్నా, లేపొద్దున ఎల్లుండికైనా 2 రెళ్ళు 4. సో న్యూటన్ లాస్ ఎక్కడికి పోవు, బేసిక్ మ్యాథ్స్ ఎక్కడికి పోదు. సో ఈ 3 R's అనేటువంటివి ఎక్కడికి పోవు. సో స్టూడెంట్ని ఈ 3 R's మీద, రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేసి వారి ఇంట్రెస్ట్ ప్రకారం మిగిలినటువంటి ఎడిషనల్ కరికులర్ కానీ కరికులర్ యాక్టివిటీస్ కానీ ఇస్తే సమాజం బాగుంటుంది. అంటే మనం చిన్నప్పుడు విన్నప్పుడు చదువు ప్రెషర్ తట్టుకోలేక చనిపోయే వాళ్ళు ఉన్నారు అని మనం ఎక్కువ న్యూస్లో వినలేదు. రీసెంట్ టైమ్స్లో చూస్తే రిపీటెడ్ స్కూల్స్, రిపీటెడ్ కాలేజీల్లో ఎక్కువ న్యూస్ ఇదే వింటున్నాము. అంటే వాళ్ళు తీసుకోలేనంత ప్రెషర్ ఎందుకు ఇవ్వడం? అంటే ఇందాక నేను మెన్షన్ చేశానమ్మా, చాలా బాధాకరమైన విషయం. మేము ఇదే విషయం మీద 2 years బ్యాక్ మనోవిజ్ఞాన అభ్యసన యాత్ర అని చేసి ఈ అభ్యాస అకాడమీ అసోసియేట్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా 30 ప్రాంతాల్లో 30 రోజులు యాత్ర చేసి పిల్లలకి ఆ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేసాం. ఈ అభ్యాస అకాడమీ వైపు నుంచి రెగ్యులర్గా అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎక్కడ తేడా వస్తుంది అని అంటే, నీ యొక్క అంటే స్టూడెంట్ యొక్క ఇష్టాలు ఏంటి, బలాబలాలు బలహీనతలు ఏంటి, కోర్ కాంపిటెన్సీ అనేటువంటిది ఏంటి అనేటువంటిది పేరెంట్కి తెలియట్లేదు. తెలియకుండా పేరెంట్ ఏం చేస్తున్నారు, 2 జరుగుతున్నాయి. ఏంటి, ఇటు తీసుకెళ్ళి నాకు స్పోర్ట్స్ ఇష్టం లేదు బాబోయ్, నాకు అంత ఫిజికల్ స్టామినా లేదు అని అంటే, నువ్వు క్రికెటర్ అవ్వాలి, నేను రంజీల్లో ఆడలేదు, నువ్వన్నా ఆడాలి అని చెప్పి వాడిని క్రికెటర్ని చేయటం. వాడికి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో పైలట్ అవ్వాలని ఉంది. సో వాడిని క్రికెటర్ చేయాలనుకొని నువ్వు రోజు అక్కడికి పంపిస్తూ ఉన్నావు. తనకిష్టం లేదు, నేను రంజీ ఆడలేదని చెప్పి, నేను క్రికెటర్ అవ్వలేదని నువ్వు క్రికెటర్ చేయాలనుకున్నావు. అలాగే నేను ఐఐటి ముంబైలో చదవలేదని చెప్పి వానికి క్రికెటర్ అవ్వాలనుకున్న వాడికి ఐఐటి ముంబైలో నువ్వు చదవాలని చెప్పేసి ఆ యొక్క స్ట్రీమ్లోకి వేస్తున్నావు. సో ఘర్షణ ఎప్పుడు వస్తుంది? ఇందాక నేను చెప్పున్నాను, యాజ్ ఎ సైకాలజీ లెక్చరర్గా ఏంటి ఎప్పుడు వస్తుంది మనకి? సంఘర్షణ అంటాం. 2 విరుద్ధమైనటువంటి అంశాల మధ్య చేసేటప్పుడు సంఘర్షణ వస్తుంది. సంఘర్షణలు 3 రకాలు 4 రకాలు సైకాలజీలో ఉంటుంది. ఉపగమన అంటే నీకు ఇష్టమైనటువంటి వాటి మధ్య సంఘర్షణ. నేను పాలకోవ తినాలా, బాదుషా తినాలా, ఇవి 2 ఇష్టమైనవి. ఈ రెండింటి మధ్యలో తీర్చుకోవడం కూడా సంఘర్షణే. ఏ ఫ్రెండ్ ఇష్టమే, బి ఫ్రెండ్ ఇష్టమే, ఎవరిని తేల్చుకోవాలనేది సంఘర్షణే. విరుద్ధమైన అంశాల మధ్య తేల్చుకోవటము సంఘర్షణే. ఈ విరుద్ధమైనటువంటి అంశాల మధ్య తేర్చుకునే సందర్భంలో ఏం జరుగుతుందంటే మనిషి ఘర్షణ ఎక్కువ జరిగి ఈ యొక్క దీనికి వెళ్తుంది. రెండోది ఏంటి అని అంటే, దీనికి ఇంకా కారణం ఏంటి అని అంటే మాట్లాడకపోవటం. మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి. అది ఎంత మారాల్సింది ఎడ్యుకేషనల్ సిస్టమా, స్టూడెంట్సా, పేరెంట్సా? పేరెంట్. మా తాతగారి కాలంలోనూ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు పాత సినిమాలు చూసారనుకోండి, ఏది చదువుకున్న అమ్మాయిలు, నాగేశ్వరరావు గారి కాలం నాటి సినిమాలు చూసారనుకోండి, ఆ రోజు నిరుద్యోగం ఉంది, ఆ రోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ రోజు అన్నీ ఉన్నాయి, ఈ రోజు అంతే ఉన్నాయి, ఈ రోజు అయ్యే ఉన్నాయి, నెక్స్ట్ అవే ఉంటాయి. ఎప్పుడు ఆ వ్యవస్థ అలాగే ఉంది. కాకపోతే మాట్లాడుకునేటువంటి సమయం అనేటువంటిది తగ్గిపోయింది. మా తాతగారు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం తడిమి, ఎరా ఎన్ని పంచర్లు పెట్టుకొచ్చావు ఈ రోజు అని చెప్పేసి అని అనేవాడు. ఆయన ఆయుర్వేదం డాక్టర్ గారు. ఏదోటి తీసి దానికి పూసేసి దాన్ని చేసేవాడు. ఈరోజు తాతగారు ఏరి. తర్వాత మా నాన్న డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఆయన, లేకపోతే దాని తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీగా చేశారు. తిరిగి వచ్చిన తర్వాత ఏంది రోజు సంగతులు ఏంది, ఏం గొడవలు పెట్టుకొచ్చావు, ఏం పంచాయతీలు ఉన్నాయని చెప్పి మాట్లాడేవాళ్ళు. ఈరోజు అసలు మాట్లాడేది ఏది? సో అక్కడికి వెళ్ళి అసలు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే స్కూల్కి పేరెంట్ని పిలిపించడమే గగనం అవుతోంది. సో వచ్చి ఎందుకు, ఎంతకి మార్కులే కాదు, మార్కులతో పాటు మార్పులు కూడా కావాలి. సో మార్పులు ఏమొచ్చాయి నా పిల్లోళ్ళు? సో 3rd grade నుంచి 4th gradeకి మార్పులు ఏమొచ్చాయి? మార్కులు అడగండి, మార్పులు అడగండి. అంటే ఇంతకు ముందు పొలైట్గా లేనివాడు పొలైట్నెస్ నేర్చుకున్నాడా, ఇంతకు ముందు మాట్లాడటం లేనివాడు మాట్లాడటం నేర్చుకున్నాడా, ఇంతకు ముందు వాడి యొక్క పర్సనల్ కేర్ అనేటువంటిది తక్కువగా ఉన్నవాడు పర్సనల్ కేర్గా చేసుకున్నాడా, ఇంతకు ముందు నీళ్లు కరెక్ట్గా వాడినోడు ఇప్పుడు నీళ్లు కరెక్ట్గా వాడుతున్నాడా? ఇలాంటి మార్పులు అనేటువంటివి ఏమైంది? చూడటము నేర్పటము మానేసాం, మాట్లాడటం మానేసాం, స్పర్శ మానేసాం. రోజు టచ్ చేసి బేటా నేనున్నా నీతో పాటు, ఏంది పరిస్థితి అనేటువంటి ఆ థిన్ లేయర్ అనేటువంటిది మిస్ అవుతుంది. సో అది మనం ఎప్పుడైతే పెంచుతామో హ్యాపీగా చెప్తాడు వాడు. వానికి ఓ భరోసా, నువ్వు చెప్పురా నీకేంటి ప్రాబ్లం
అని అంటే వాడు చెప్తాడు, నాన్న నాకు ఇష్టం లేదు నాన్న, నేను ఇంజనీరింగ్ చేయనని చెప్పాను. మా నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్. నాన్న మనకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ 2% రిజర్వేషన్ ఉంటుంది నీకు, సో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వను అని చెప్పన్నారు. అంటే నేనన్నాను, నేను ఇంజనీరింగ్ చేయను, నేను డిగ్రీ చేసి బిఎడ్ చేసి నేను టీచర్ అవుతానన్నా. నా ముందు అందరూ టీచర్లు కనపడ్డారు. సరే నాన్న నీ ఇష్టం అన్నారు. ఆయన నన్నేం ఫోర్స్ చేయలే. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? లేదు. మరి నేను ఈరోజు సక్సెస్ అవ్వలేదా? అయ్యాను. ఎంతో కొంత ఒక పేరు, ఒక ఇవి అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది పిల్లవాడికి ఇవ్వండి. ఎవరు తన జీవితాన్ని తను సంఘర్షణని తగ్గించండి, ఘర్షణని తగ్గించండి. సో ఆ సంఘర్షణ అనేది ర్యాపిడ్ మూలంగా ఏమవుతుందంటే అగ్గి రాసుకుంటుంది. ఆ సంఘర్షణ మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. పేరెంట్ హ్యాస్ టు స్పీక్ ఓపెన్లీ.